ఈ దినమున మనము సహాయం. సహజంగా ఈ లోకంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి సహాయం అవసరం. అయితే ఆ సహాయము ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక చిన్నదిగాను ఉంటుంది, అట్ ది సేమ్ టైం అందుకోలేని పెద్దదిగాను ఉంటుంది. పక్కన వారికి చిన్న సహాయమే చూడటానికి, కానీ అది పొందవలసిన వారికి అది ఎలాంటి సహాయమో తెలుసా? చాలా పెద్ద సహాయంగా ఉంటుంది. ఎలా అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసుకుందాం. మనకు అందరికీ ఆక్యుపంచర్ తెలుసు కదా, సూత్తో గుచ్చుతారు, జస్ట్ అలా గుచ్చుతారు అంతే. అదొక ట్రీట్మెంట్ తెలుసుగా, వినే ఉంటాం. ఓకేనా? ఆ సూది ఎంతదమ్మా? చిన్నదేగా, గుచ్చడం కూడా చిన్న విషయమేగా. ఆ సమయానికి ఆ యొక్క వైద్యం అవసరమైనటువంటి నరునికి ఆ సూది దొరకలేదు అనుకోండి, అతనికి ఎంత పెద్ద సహాయం అది. అవునా కదా? ఇప్పుడు సహజంగా మనం ఏమనుకుంటాం, చిన్న సూదే కదా, ఎక్కడో చోట తీసుకోవచ్చు కదా, ఏదో కొట్లో తీసుకోవచ్చు కదా, అలా గుచ్చుకుంటే సరిపోతుంది కదా అని మనం ఈజీగా చెప్పేస్తాం. అవునా? అలాగే ఈ లోకపరమైనటువంటి సహాయములు మన ఆలోచనలలో ఎలా ఉంటాయి అంటే, మొదటగా మనం ఈ లోకంలో పరిగెడుతుంటాం మన అవసరత తీర్చుకున్నట్టు. తర్వాత ఇంకెక్కడ కూడా ఆ సహాయం మనం పొందలేము, ఇంక అవకాశం లేదు మనకు అని మనం ఆలోచించి దిగులుగా ఉండో, లేకపోతే విసిగి వేసారిపోయాకో అప్పుడు దేవుని వైపు చూస్తాం. అందుకే దేవుడు ఈ దినమున మనకు ఆ రెండు విధానాలని కూడా వివరించుటకు ఈ సమయాన్ని దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. మరి మొదటగా చూడండి అమ్మా, ఒకసారి 118వ కీర్తన ఒకసారి 8-9 వచనాలు చదవండి. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇక్కడ మనం చదివినప్పుడు రెండు వర్గాల్ని మనం చూస్తున్నాం. ఒకరెవరు? సాధారణ మనుషులు. రెండవది అధికారం కలిగిన వారు. రాజులు అంటే ఎవరమ్మా? అధికారం ఉన్నవారే కదా రాజులు, అవునా కదా? మరి అంటే ఇక్కడ అధికారం లేని సామాన్య మనుషుల్ని చూస్తున్నాం, అధికారం ఉన్న వాళ్ళని చూస్తున్నాం. అయితే వ్రాయబడ్డ మాటలేంటి? అధికారం లేని మనుషులను నమ్ముట కన్నా కూడా, అలాగే అధికారం ఉన్నటువంటి రారాజుల్ని నమ్ముట కంటే కూడా ఎవరిని ఆశ్రయించుట మేలు? యెహోవాను ఆశ్రయించుట మేలు. మరి ఆయన్ని ఆశ్రయించాల్సిన సమయం మనకు ఎప్పుడో మనకు తెలియదు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? అన్ని అవకాశాలు మన చేజారిపోయిన తర్వాత అన్ని అవకాశాలు మనల్ని ఇక మన దరిదాపులకు కూడా రాకుండా ఉన్న సమయాన్ని అప్పుడు దేవుని చూస్తాం, దేవుని వైపు పరిగెడతాం. ఇది కూడా మన ఎలా జరుగుతుందో చెప్పనా? ఫస్ట్ మన ప్రతి అవసరానికి దేవుని దగ్గరికే వెళ్ళిన వారం. మనం మొదట్లో దేవుళ్ళలోకి వచ్చిన కొత్తల్లో మన ప్రతి ఒక్క చిన్న అవసరతకు దేవుణ్ణి ఆశ్రయించిన వారు మనం అందరం. అయితే దేవుణ్ణి ఆశ్రయించిన తర్వాత దేవుడు ఏదో ఒక మనిషి రూపంలో మనకు సహాయాన్ని పంపించి ఉంటాడు. ఎవరో ఒకరి రూపంలో పంపించాక మనం ఏం ఆలోచిస్తాం తెలుసా? నేను దేవుణ్ణి అడిగాక నాకు సహాయం చేసింది ఎవరు? మనిషే అని మనకు తెలియకుండానే ఒక సైకలాజికల్గా మనం ఏమైపోతామంటే ఆ యొక్క ఫోబియాలో పడిపోతాం. అందుకని మరలా మనం ఏం సీక్ చేస్తాం? ఎవరన్నా మనకు హెల్ప్ చేస్తారేమో అని చెప్పేసి ఈ లోకపరమైనటువంటి సాధారణ మనుషులని మన ఇళ్ళ పక్కన మనకు తెలిసిన వారిని మొదటగా ట్రై చేస్తాం, తర్వాత అధికారులతో ట్రై చేస్తాం, ఆ చివరకు దేవుడి దగ్గరికి వస్తాం. అర్థమైందా? కాబట్టి దేవుడు మనకేం చెప్తున్నాడంటే, మొదటగా అన్నిటికంటే ముందుగా ఆయన్ని ఆశ్రయించమని చెప్తున్నాడు. అర్థమైందమ్మా? ఆయన్ని ఆశ్రయించాలి మనం. ఎందుకంటే ఒకసారి చూడండి, యెషయా గ్రంథము 31వ అధ్యాయము 1
మొదటి వచనం చూడండి ఒకసారి. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునికి వెళ్ళుచు గుర్రములను ఆధారం చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. ఇక్కడ గమనించండి, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు. సహాయం కావాలి మనకు, కానీ దేవుణ్ణి ఆశ్రయించాం. మొదట మనం ఆయన లక్ష్య పెట్టాం, కానీ ఏం చేస్తున్నాం? లక్ష్య పెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు. అంటే దేవుని యొద్ద విచారణ చేయకుండా మనం ఏం చేస్తున్నాం? సహాయం నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళొచ్చు. ఇక్కడ ఐగుప్తు అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలంటే దేవునికి వ్యతిరేకమైన వారి వద్దకు వెళ్ళొచ్చు. అర్థమైందా? వెళ్ళొచ్చు. ఇంకా గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. అంటే ఎవరెవరినమ్మా? దేవునికి వ్యతిరేకమైనటువంటి విధానం. అంటే ఇక్కడ ఐగుప్తు అనగానే దేవునికి వ్యతిరేకంగా, అంటే దేవుని ఆశ్రయించకుండా ఆయనకు వ్యతిరేకంగా, అంటే ఆయన దగ్గర మనం విచారణ చేయక, ఆయన్ని ఆశ్రయించక ఆయనకు వ్యతిరేకంగా మనం చేస్తూ ఉన్నప్పుడు, అర్థమైందా? గుర్రాలను ఆధారం చేసుకొని, అంటే ఏంటి? మా దగ్గర సర్వ సైన్యం ఉంది, అంటే బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ఇంకా ముందుండి నడిపించేవారు ఉన్నారు, అనేకులు ఉన్నారని చెప్పేసి మనము వారిని ఆశ్రయించిన ఎడల మనకు శ్రమ కలుగుతుంది. అర్థమైందా? శ్రమ కలుగుతుంది. కాబట్టి మనం గమనించాలి, మనము దేవుని, ఎందుకంటే మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఏమి ఇచ్చామమ్మా దేవునికి? అయ్యా నీవు నన్ను పిలువు అని చెప్పి కోటాను కోట్లు ఇచ్చాం. మనం ఇచ్చామా? ఇవ్వలేదుగా. మనము శిథిలమై ఉండగా మనం ఏం చేశాడమ్మా? ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి మనల్ని పిలుచుకొని అనునిత్యము మనల్ని నడిపించుతున్నటువంటి ఆ ఉచిత ప్రేమ ఏమిస్తే మనకు దొరుకుతుంది? అయితే మనకు బాధ కలిగినప్పుడు, సమస్య వచ్చినప్పుడు మనము చుట్టూ ఉన్న మనుషుల్ని కాదు చూడాల్సింది, కంటికి కానరాని దైవానికి గోడుని చెప్పుకోవాలి. అదే కదా ఇక్కడ రాయబడింది, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళొచ్చు గుర్రములను ఆధారం చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు. అంటే ఎదుట ఉన్న వారి దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, వారికి ఆస్తిపాస్తులు ఉన్నాయి, వారికి అర్ధబలం అంగబలం ఉన్నది అని చెప్పి వారు మనకు సహాయం చేస్తారని చెప్పి మనం అక్కడికి వెళ్ళిన ఎడల, వాళ్ళని ఆశ్రయించిన ఎడల ఏం కలుగుతుందమ్మా? శ్రమ కలుగుతుంది. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న నరునికి లిమిటేషన్ ఉంటుంది. ఆ పరిధి దాటి వారు ఏమి చేయలేరు. చేయగలరా? ఎవరూ చేయలేరు. కానీ చేయగలిగిన వారెవరు? దేవుడు మాత్రమే. అర్థమైందా? కాబట్టి మనం దేవుణ్ణి గమనించాలి, దేవుని దగ్గర విచారించాలి. ఎందుకంటే దేవుని ఎందుకు గమనించాలంటే మనం అనుకుంటూ ఉంటాం మన కంటికి కానరాడు కాబట్టి మన చుట్టూ లేళ్లే దేవుడు, మనతో పాటు లేళ్లే దేవుడు అంటూ ఉంటాం. గమనించండి ఒకసారి, శూన్యంలో వెదకండి, పక్కవాని చెవికి వినపడకుండా నీకు వినపడే స్వరాన్ని వినండి. నీకే తెలియని నీ సమస్యకు పరిష్కారం చెప్పే ఆ స్వరాన్ని వినాలి మనం. అర్థమైందా? మన సమస్యలు అనేకాలు ఉంటాయి, వాటి పరిష్కారాలు కూడా ఈజీగా ఉంటాయి, కానీ పరిష్కారం మన కళ్ళకు కనపడదు. ఎందుకంటే మన కళ్ళు అప్పటికే చెమ్మగిల్లి ఉంటాయి, నీటితో నిండి ఉంటాయి, హృదయము బొరువెక్కిపోయి ఉంటుంది. అయితే వాటిని తేలికపరచుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుని వైపు చూడాలి, ఆయన కృపను పొందుకునే విధంగా నడవాలి. ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే ప్రతి విషయం ఆయన దగ్గర విచారణ చేయడానికి మనం సిద్ధపడాలి. మొదటగా మన హృదయంలో ఒక విషయాన్ని డిసైడ్ అయిపోయి ఉండాలి, నా దేవుడు నా పక్కనే ఉన్నాడు, ఎక్కడో లేడు, నాకు వెన్నంటి ఉండి నడిపిస్తున్నాడు, ఎక్కడో లేడు, నాకు ముందుగా నడుస్తున్నాడు.
ఎక్కడో లేడు, నా ప్రక్కనే ఉన్నాడు. ఎందుకంటే నా ప్రక్కన 10,000 మంది పడిపోయినాను, 1,00,000 మంది పడిపోయినాను, నన్ను పడనీయకుండా బ్యాలెన్స్డ్గా నడిపించడానికి నా ప్రక్కన ఉన్నాడు. శత్రువుల చేత నా మీదకు ఎటువంటి హాని కలగకుండా నా వెన్నంటి ఉన్నాడు. నా మార్గం అంతటిని సరళం చేయుటకు నాకు ముందుగా నడుస్తూ ఉన్నాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలి, నా దేవుడు ఏమై ఉన్నాడు? సంపూర్ణంగా పరిపూర్ణంగా నన్ను ఆవరించి ఉన్నాడు. మరి ఆవరించి ఉన్న దేవుడు మన పక్షాన ఉండగా మనం ఎందుకు ఆవరించిన తెరను తీసి చూస్తున్నాం? ఆలోచించండి ఒకసారి. ఒక గుడారాన్ని మన మీద దేవుడు కప్పేశాడమ్మా, ఆయన ప్రత్యక్షత మన మీద ఉంచాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ గుడారము అది మనకు కంటికి కనపడట్లేదని చెప్పి తెర అనుకొని మోసపోయి పక్కకు తీసి లోకం వైపు సహాయం కొరకు చూస్తూ ఉన్నాం. కానీ ప్రక్కకు తీసిన సహాయమే నీదన్న సంగతి మర్చిపోతున్నాం. చూడండి, ఒక దోమతెరని మనం పైనుంచి ఇట్లా కిందకి జార విడిచినప్పుడు ఎందుకోసం మనం జార విడుచుకుంటాం? దోమల నుండి రక్షణ పొందడానికి జార విడుచుకుంటాం. ఏదో ఒక దోమ 2 దోమలు లోపలికి వచ్చేసినాయి అనుకోండి, దించేటప్పుడు మనం తెరదీసి ఈ దోమల్ని చంపడానికి ఎవరిని వస్తే బాగుండు అని మనం అలాగే పెడితే ఉపయోగం ఉందా? ఏం చేయాలి? లోపల ఉన్న నీ శత్రువులతో నీవు పోరాటానికి సిద్ధపడాలి. నీవు నీ అంటే ఆ 100% నీ ఎఫర్ట్ ను పెట్టినప్పుడు బయట నుండి ఏ శత్రువు నీ దరిదాపులకి రాకుండా ఆయన కంచె వేసి కాపాడతాడు. అర్థమవుతుందా? కాబట్టి మనకు సహాయం కావాలి అంటే మనము ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? నిన్ను ఆవరించి ఉన్న నీ దేవుని వెతకాలి. అర్థమైందా? వెతకాలి ఆయన్ని. ఆయన ఎక్కడున్నాడో గమనించాలి. ఎందుకంటే దేవుడు ఏం చెప్తున్నాడమ్మా? నన్ను వెతుకు వారికి నేను దొరుకుతానని చెప్తున్నాడా లేదా? చెప్తున్నాడా లేదా? చెప్తున్నాడు కదా. మరి వెతికితే దొరుకుతాను అన్నప్పుడు మనం వెతకడానికి ఎంత టైం పట్టుద్దో అన్న ఆలోచనలు ఆగిపోతే ఎట్లా? ఎంత టైం పడితే ఏంటి ఏమా? ఎంత టైం పడితేనేంటి? దొరుకుతాడా లేదా? దొరుకుతాడు కదా. కాబట్టి మనం గమనించాలి. ఎందుకంటే ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని మనం ఏం చేయాలి? లక్ష్య పెట్టాలి. అలాగే ఆయన యొద్ద మనం విచారణ చేయాలి. సహాయం నిమిత్తం మనం ఎక్కడికి వెళ్ళకూడదు, ఆయనే పంపిస్తాడమ్మా. ఆకలి కొనిన తన భక్తునికి కాకి చేత ఆహారం పంపించాడా లేదా? పంపించాడు. మరి మనం ఆయన భక్తులం కాదు. మన అవసరతలు ఆయన తెలీదా? తెలుసా లేదా? కాబట్టి మనం గమనించాలి. మనము సహాయం కొరకు ఎదురు చూడాల్సింది దేవుని కొరకు, మనం విచారణ చేయాల్సింది దేవుని కొరకు, మనం లక్ష్య పెట్టాల్సింది దేవుని. గమనించాలి. అలాగే చూడమ్మా, ఎందుకంటే ఈ రీతిగా లేకుండా మనం కనుక లోకమే మనకు సహాయం చేస్తుంది, లోకమే మనల్ని ఆదుకుంటుంది అని కనుక మనం ఉన్నవారుగా అట్లా ఆలోచించేవారుగా మనం ఉంటే ఏం జరుగుతుందో చూడండి. యోబు గ్రంథము 8వ అధ్యాయము 13 నుండి 15 వచనాలు చూడండి అమ్మా. దేవుని మరచు వారందరి గతి అట్లే ఉండును. భక్తిహీనుని ఆశ నిరర్ధకమగును, అతని ఆశ భంగమగును. అతడు ఆశ్రయించినది సాలి పురుగు పట్టే. అతడు తన ఇంటి మీద అనుకోనుగా అది నిలవదు, అతడు గట్టిగా దాన్ని పట్టుకోనుగా అది విడిపోవను. ఇందాక మనము ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టని వారు, అలాగే ఆయన యొద్ద విచారణ చేయని వారు ఎలా ఉంటారో తెలుసా? చూడండి, వారు దేవుని మరిచిన వారుగా ఉంటారు. ఎందుకని? ఆయన యొద్ద లక్ష్య పెట్టాము అంటే ఆయన జ్ఞాపకం ఉంచుకున్న వాళ్ళమే కదా. ఒకవేళ ఆయన లక్ష్య పెట్టలేదు అంటే ఆయన జ్ఞాపకం చేసుకునే వారమేగా. ఆయన యొద్ద విచారణ చేయకపోతే ఆయన జ్ఞాపకం చేసుకునే వారమేగా. ఆయన యొద్ద విచారణ చేసినట్లయితే ఆయన జ్ఞాపకం చేసుకున్నవారు, అవునా? ఒకవేళ మనం గనక లక్ష్య పెట్టని వారుగా ఉండి దేవుని యొద్ద మనం విచారణ చేయని వారుగా గనక మనం ఉంటే మనం ఎవరిమి? దేవుని మరిచిన వారు. వారి గతి ఎట్లా అవుతుందో తెలుసా? చూడండి, అతని ఆశ భంగమవును. అతడు ఆశ్రయించినది దేన్ని?
ఐగుప్తు దేశమునకు సహాయం కొరకు పరిగెత్తి వారి గుర్రములు వారి రౌతులు బలార్జులు అని ఆశ కలిగి సహాయం కొరకు వెళ్తే వారిని ఆశ్రయించిన వారికి శ్రమ కలుగుతుంది. ఎందుకంటే వారి ఆశ భంగమవును. ఎందుకని? వారు ఆశ్రయించినది ఏమై ఉన్నది? సాలె పురుగు పట్టే ఉన్నది. అర్థమైందమ్మా? 7 అంతస్తుల మేడెక్కి కిందకి చూస్తే వలలాగా ఉందని చెప్పేసి సాలెపురుగు గూడుని చూసి వలనుకొని పైనుంచి దూకామనుకోండి, మనల్ని ఆపగలుగుద్దా? ఆపుద్దమ్మా? కాబట్టి గమనించండి, దేవుని మరిచిన వారం కాదు మనం. దేవుని నామాన్ని అనునిత్యము అనుక్షణము స్మరించేవారు. అర్థమవుతుందా? కాబట్టి ఆయన జ్ఞాపకం ఉంచుకున్న వారుగా మనం ఉండాలి. కానీ మనం ఏం చేస్తుంటాం? అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోయా, నన్ను జ్ఞాపకం చేసుకోయా అని ప్రార్థన చేస్తుంటాం. కానీ నిజానికి మనం దేవుని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే నీవు తల్లి గర్భమందు రూపుదిద్దుకొనక మునుపే ఆయన నిన్ను ఏర్పరచు ఏం చేస్తున్నాడు? ఎరిగి ఉన్నాడు. ఇక ఆయన నిన్ను జ్ఞాపకం ఉంచుకునేది ఏంటి? నీవు నీ తల్లి గర్భమందు రూపుదిద్దుకోనక మునిపే నువ్వు తెలిసినప్పుడు, తల్లి గర్భమందు రూపుదిద్దుకొని భూమి మీదకు వచ్చి ఏమా ఇంతగా ఎదిగి సంచరిస్తున్నప్పుడు ఇక మర్చిపోతాడా? మర్చిపోదు. మనల్ని జ్ఞాపకం ఉంచుకో దేవా అని చెప్పి మనం కాదు అడగాల్సింది, ఆయన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే ఆయన ఆశ్రయించిన నరుడు సంతోష గానాలతో ఉంటాడు. మేలు కలుగుతున్నది. మరి మేలు మనకు కావాలా వద్దా? మాకు కావాలా వద్దా? కాబట్టి గమనించండి, దేవుని యొద్ద ఆయన లక్ష్య పెట్టిన వారును, అలాగే దేవుని యొద్ద విచారణ చేయని వారును ఆయన్ని మరిచిన వారుగా ఉంటారు. వారి గతి ఏమైపోతుందో పై వచనంలో చూడండి అమ్మా. అది కోయబడక ముందు బహు పచ్చగా బురద లేకుండా జమ్ము పెరుగున, నీళ్లు లేకుండా రెల్లు మొలుచున. అది కోయబడక ముందు బహు పచ్చగానున్నది గాని ఇతర మొక్కలన్నిటికంటే త్వరగా వాడిపోవు. చూడండి, బురద లేకుండా జమ్ము పెరుగున, బురద ఉంటే జమ్ము పెరుగుతుంది. అలాగే నీళ్లు లేకుండా రెల్లు మొలుచున, నీళ్ళతో రెల్లు కూడా మొలుస్తుంది. అయితే అవి కోయబడక ముందు ఎలా ఉన్నాయమ్మా? బహు పచ్చగా ఉన్నాయి. కానీ ఇతర మొక్కలన్నిటికంటే కూడా త్వరగా ఏమైపోతాయి? వాడిపోవు. ఉపయోగం లేదు. త్వరగా వాడిపోతాయి. దేవుని మరిచిన వారు కూడా అదే పరిస్థితిలో ఉంటారు. దేవుని మరవడం అంటే ఇంకొకటి ఏం లేదు ప్రత్యేకంగా. మనం అనుకోవచ్చు, ప్రతి విషయంలో నేను దేవుని ఆరాధిస్తున్నాను, ప్రతి విషయంలో దేవుని యొక్క అధ్యక్షత కొరకు నేను ప్రార్థన చేసుకుంటున్నాను, పాటలు పాడుతున్నాను, వాక్యం చదువుకుంటున్నాను అంటే దేవుని మరవటం అంటే అది కాదు. దేవుని గుర్తుపెట్టుకోవడం అంటే కూడా అది కాదు. ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు, ఆయన చెప్పిన మాటలు అనుసరించచ్చు, ఆయన యొక్క సన్నిధిలో ఆయనకు కనబడచ్చు, ఆయన నామ మహిమార్థమైన జీవితాన్ని జీవించచ్చు. సమస్త విషయములు మొదట సేవకునికి కూడా వివరించడానికి ముందుగా ఎవరికి వివరించాలి? దేవునికి వివరించాలి. కానీ చాలామంది జనాన్ని మనం గమనిస్తే కనుక దేవుని కన్నా కూడా ప్రాధాన్యత ముందు వాళ్ళ సేవకునికి ఇస్తారు, మరి పాస్టర్ గారికి ఇస్తారు, మరి సంఘ కాపరికి ఇస్తారు. దేవుడి కన్నా గొప్పవారమ్మా పాస్టర్లు, సేవకులు, సంఘ కాపరులు కాదుగా. కాబట్టి మొదట నీ విచారణ ఎక్కడ ఉండాలి? నీ దేవుని యొద్ద ఉండాలి. ఆ తర్వాత ఆ విచారణ నీకు సేవకులైన వారికి వివరించి వారి యొద్ద అంటే ప్రార్థనా సహాయం కోరటంలో తప్పు లేదు. కానీ దేవుని యొద్ద విచారణ చేయక మొదట నీ సేవకుని యొద్దకు వెళ్ళి వివరించుకొని ప్రార్థనా విచారణ చేసావంటే అది ఎవరిని నీవు అవమానించినట్టు? నీకు తెలియకుండానే ఎవరిని నీవు మరిచినట్టు? దేవుని. కాబట్టి గమనించాలి, మనకు తెలియకుండానే చేసే చిన్న చిన్న పొరపాట్లే అవేం పెద్ద మేజర్ ఇష్యూస్ ఏం కాదు, చిన్న విషయాలే. కానీ దేవునికి మనకు చాలా దూరాన్ని ఏర్పాటు చేస్తాయి. కాబట్టి ప్రతి విషయం మొదట మోకరిల్లి దేవునికి వివరించాలి, ఆయన యొక్క విచారణ చేయాలి, ఆయన వెదకాలి, ఆయన ఎక్కడున్నాడో గమనించాలి.
ఆయన సమీపంగా ఉండి ఉండగా ఆయన్ను వేడుకోవాలి. ఎందుకంటే కోయబడక మునుపు పచ్చగా ఉన్న వాళ్ళం కాదు మనం, కోసిన తరువాత కూడా యుగయుగాల జీవితాన్ని జీవించే పచ్చటి పంట వలె ఉండేవారం మనం. అవునా? మరి అలా మనం ఉండాలి అంటే మనకు ఎవరు ఉండాలి? దేవుడు మన పక్షాన ఉండాలి, తోడుగా ఉండాలి. అలాగే చూడండమ్మా, విలాప వాక్యాల గ్రంథం చూడండి. విలాప వాక్యాల గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం చూడండి. యవన కాలమున కాడి మోయుట నరుని 3:25. విలాప వాక్యాల గ్రంథం 3వ యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. 25. తన ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరుల ఆశ కలిగి తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా ఎవరై ఉన్నాడమ్మా? దయాళుడు. ఎంత దయగలిగిన వాడంటే, మనము 99 తప్పులు చేసేసి చివర ఒక్కసారి ఆయన వద్దకు వెళ్ళి, అయ్యా తెలియక చేశాను, నన్ను క్షమించండి. నీవు తెలిసే చేసినవైనా సరే నిన్ను క్షమించే గొప్ప దేవుడు. పాపము చేయకము అంటాడు. అంతేకాని నువ్వు ఇంతవరకు చేసిన పాపాలు, ఇంతవరకు నువ్వు చేసిన వాటన్నిటికీ శిక్ష అనుభవించాలి, చీచాదు అని దేవుడు అన్నాడు. ఎందుకంటే ఒక స్త్రీ ఒక నేరము చేత పట్టబడి ఉన్నప్పుడు ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్ర గ్రంథం ముందు వ్రాయబడి ఉండగా ఆ స్త్రీని తీసుకొచ్చి నడి వీధిలో నిలబెట్టినప్పుడు ఆ స్త్రీ చేసింది పాపమే అయి ఉండొచ్చు గాక, కానీ ధర్మశాస్త్ర గ్రంథము చదివిన వారికి, అనుసరించిన వారికి ఉన్న తేడాని, ఆ వ్యత్యాసాన్ని అక్కడ యేసయ్య కనబరిచిన విధానం ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. రాళ్లతో కొట్టి చంపాలని, ఓకే, వాస్తవమే. కానీ రాయి వేయటానికి ఒక అర్హత ఉన్నది. ఆ అర్హతని చూడం మనం, కండిషన్ని చూడం మనం. అర్థమవుతుందా? కండిషన్ని చూడం. ఎదుటివారు ఏదైనా పొరపాటు చేశారా, ఇక మనం స్టార్ట్ చేస్తాం. వారి జీవితం వ్యర్థమని, వారి జీవితం అంతా కూడా ఇంకా వారికి నిరాశ, నిస్పృహలు కలిగేలాగా మనం ఏం చేస్తాం అంటే ఫ్రీ పబ్లిసిటీ చేస్తాం. అని దేవుడు అలా కాదు. యేసయ్య ఏమన్నాడు తెలుసా? నీ మీద ఎవరు రాయి వేయలేదా అంటే, నిన్ను ఎవరు శిక్షించలేదా? లేదు ప్రభువా, నేను నిన్ను శిక్షించను, ఇక మీదట నీవు ఏం చేయొద్దన్నాడు? పాపం అంటే అవకాశం ఇచ్చాడు దేవుడు మరలా. ఇక మీద ఇప్పటి వరకు కలిగినవన్నీ కూడా క్షమించేశాను, ఇక నీవు ఏ పాపము చేయకము అని చెప్పి ఆమెను పంపించి వేస్తాడు. అర్థమైందా? ఎందుకంటే తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా ఏమై ఉన్నాడు? దయాళుడై ఉన్నాడు. కానీ అక్కడున్న జనాంగానికి తెలియదు, కానీ ఆమెకు తెలియకుండానే ఆమె దేవుని ఆశ్రయించే విధంగా వారు ఆమెను అక్కడకు తీసుకొని వెళ్ళి. అర్థమైందా? కాబట్టి మనం గమనించాలి, మనము దేవుని యొద్దకు మనం వెళ్ళే విధంగా ఆయన్ని ఆశ్రయించినట్లయితే ఆయన దయాళుడు. తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయ చూపుతాడు. మనం వెతకాల, కానీ మనం వెతకం. ఎందుకో తెలుసా? మనమే అనుకుంటాం అయితే మేము పాపిని, ఏ యోగ్యత లేదు, ధూళి వంటి దాన్ని, లేకపోతే దుమ్ము వంటి దాన్ని, నీచురాల్ని అని మనం ప్రార్థనలు ఇవన్నీ ఎందుకు మాట్లాడుకున్నాం? నాకు అర్థం కాదు. పరిశుద్ధపరిచిన తర్వాత దేవుడు నిన్ను ఆయన బిడ్డగా ఎంచుకున్న తర్వాత గడిచిన కాలపు అన్ని కూడా వదిలేయమని దేవుడు చెప్తే నువ్వు ఇంకనూ కూడా అవే ప్రస్తావిస్తున్నావంటే నువ్వు ఇంకనూ అవి చేస్తున్నట్టేనా అర్థం? అంతేనా?
ఇప్పుడు నేను ప్రార్థన చేసుకుంటున్నాను, దేవుళ్ళలోకి వచ్చిన మొదటి రోజు చేసుకున్నాను అనుకున్నాను. ఏమని? అయ్యా నేను పాపినయ్యా, నన్ను ఎన్నుకున్నావు, దేనికి పనికిరాని నన్ను ఎంచుకున్నావు, నీ బిడ్డగా చేసుకున్నావు అయ్యా, నీకు స్తోత్రాలని చెప్పి చేసుకున్నాను. తర్వాత ఒక 10 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఇదే ప్రార్థన నేను చేస్తే, అంటే ఈ రోజు కూడా నేను పాపిగానే ఉన్నానా? ఉన్నట్టేనా? అంటే ఇక దేవుడు నన్ను ఎంచుకొని ఈ 10 సంవత్సరాలు నన్ను కాచి కాపాడిన విధానము, నేను ఆయన్ని ఆశ్రయించిన విధానం అంతా వ్యర్థమా? అమ్మా, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నన్ను ఆయన హక్కును చేర్చుకున్నాడు సంగతి నేను మర్చిపోయిన వాడిని అయిపోయానా? ఆలోచించుకోవాలి మనం. ఎందుకంటే ఒక్కసారి మనం ఆయన్ని ఆశ్రయించిన ఎడల మన జీవితం అంతా మారిపోతుంది. పాపపు జీవితపు మనలో నుంచి తీసివేసిన తర్వాత మరలా ఆ పాపపు జీవితాన్ని మనం జ్ఞాపకం ఉంచుకుంటూ ఉంటే ఉపయోగం ఉందమ్మా? కాబట్టి గమనించండి, ఆయన్ని ఆశ్రయించిన వారుగా మనం ఉండాలి. ఆయన వెతికే వారుగా మనం ఉంటే ఆయన మన ఎడల దయాళుడు, దయచూపు వాడు, అవకాశం ఇస్తాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనం ఆయన కృపను పొందుకున్న వారుగా మనం ముందుకు సాగిపోతూ ఉండాలి. అలాగే చూడండమ్మా, అయితే దేవుణ్ణి మనం ఎలా అనుకోవాలి, ఏమనుకోవాలి చూడండి. 2వ సమూయేలు గ్రంథము 2వ గ్రంథము 22వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 2 నుండి 4 వచనాలు చూడండి. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనకు ఆశ్రయించుదును. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము. ఆయనే నాకు రక్షకుడు. బలత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని, నా శత్రువుల చేతుల నుంచి ఆయన నన్ను రక్షించును. సరే, దేవుణ్ణి మనం ఏమనుకోవాలి? ఇక్కడ రాయబడి ఉంచాలి, చూసారా? యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము. ఆయనే నాకు రక్షకుడు. బలాత్కారుల నుండి రక్షించువాడు ఆయనే, అంటే నువ్వే. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని, నా శత్రువుల చేతుల నుండి ఆయన నన్ను రక్షించెను. మన సమస్తము ఆయనే ఉండాలి. మనకు అర్థమవుతుందా? మనకు అంటే అలసిన సమయాన ఆశ్రయం ఆయన, కష్టకాలమున స్నేహితుడు ఆయన అవ్వాలి. అనారోగ్య సంబంధితమైనటువంటి విధానాల్లో వైద్యుడు ఆయన అవ్వాలి. జ్ఞానం అంటే జ్ఞానం పొందుకున్నట్లో శిక్షకుడు ఆయన అవ్వాలి. మనకు సంరక్షించుటలో రక్షకుడు అవ్వాలి. ఆయన అలా ఆలోచించుకోవాలి, అలా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన్ని ఆశ్రయిస్తే చాలు. కేవలం ఆయన్ని ఆశ్రయించడం వల్ల కలుగు లాభములు, అంటే లాభములు అన్నానంటే సహజంగా మనిషి లాభం లేకుండా ఏం చేయడు. చేస్తాడా? చేస్తాం మనం. లాభం లేకుండా ఏమైనా చేస్తాం? నిజం చెప్తాం, ఏమి చేయదు. కానీ ఏ లాభము ఆశించకుండా, ఏమి మన యొద్ద నుండి ఆశించకుండా మనల్ని కనిపెట్టుకొని ఉండేవాడు కేవలం దేవుడే. కాబట్టి ఆయన మనకు ఎలా ఉండాలి? మన శైలం అవ్వాలి, మనకు కేడెం అవ్వాలి, మనకు కోట అవ్వాలి, మనకు దుర్గం అవ్వాలి, మన ఆశ్రయ స్థానము ఆయన అవ్వాలి. కాబట్టి ఆయన్ని ఆశ్రయించిన ఎడల మనకు కలుగు మేలు మామూలుగా ఉంది. అయితే మనం ఎలాగ ఉంటున్నాము ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. దేవుని కృప పొందుకున్న వారుగా మనం ఉండాలి. ఆయన ప్రేమలో మనం ఎప్పుడు కూడా ముందుకు సాగిపోయేవారుగా మనం ఉండాలి.
గడిచిన జీవితాన్ని మనం తలబోసుకుంటూ ముందుకు వెళ్ళకూడదు. అలాగే ఆయన ఆజ్ఞలను అనుసరించకుండా కూడా ముందుకు వెళ్ళకూడదు. ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూనే ముందుకు వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి వారందరూ ఎవరుగా ఉంటున్నారు? ఆయన ప్రేమించిన వారుగా ఉంటున్నారు. ఆయన్ని ప్రేమించిన వారిని ఆయన ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనం గమనించాలి. అలాగే చూడండమ్మా, ఒకసారి ఆయన ఆశ్రయించడం వలన మనకు అంత మేలు కలుగుతూ ఉండగా చూడండి 34వ కీర్తన 10వ వచనం చూడమ్మా. సింహం పిల్లలు లేమి గలవై ఆకలి గలను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహపు పిల్లలైనను కూడా లేమి గలవై ఆకలి గొనును, కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. ప్రతి మేలు నీ కొరకే, ప్రతి ఆశీర్వాదము నీ కొరకే, ప్రతి సంతోషము నీ కొరకే, ప్రతి ఆనందము నీ కొరకే. ఎప్పుడు ఎప్పుడు చెప్పండి? ఆయన్ను ఆశ్రయించినప్పుడు. అడవికి రారాజైన సింహపు పిల్లలు సైతము ఆకలి కొని అలమటించవచ్చునేమో, కానీ ఆయన బిడ్డలకు ఏ మేలు కూడా కొదువై ఉండదు. అర్థమవుతుందా? కాబట్టి గమనించాలి. ఒక చిన్న సాక్ష్యాన్ని పంచుకుంటే ఈ సమయాన్ని, ఎందుకంటే ఆకలి గురించి వచ్చిన విషయం కాబట్టి. గడిచిన సంవత్సరంలో అరకెళ్ళి మనందరికీ ఆ ప్రయాణం అంతటిని నేను వివరించాను. ఎవరు 6 దాటిన తర్వాత ప్రయాణించని మార్గంలో ప్రయాణించి వెళ్ళాం. ఒక రిసార్ట్ బుక్ చేసుకుంటే అక్కడికి వెళ్తే ఏమీ లేదు. నైట్ స్టే చేయడానికి ఏమీ లేదు. అక్కడ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి రేచల్ ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పారు, అమ్మ మీరు జాగ్రత్తగా ఉండండి, 8 దాటితే ఆ ఊర్లో ఎవరు బయటకు రారు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, మేము ఏదో ఒకటి ఏర్పాటు చేస్తామని వాళ్ళు చెప్పారు. ఆ ఊర్లో ఇంటి ఆరు బయట, అంటే బయట కూడా కాదు, ఇంటి లోపలే, అంటే ప్రహరీ గోడ లోపల కూర్చొని ఉన్నారు ఎవరు అక్కడ దగ్గరలో. వాళ్ళని పలకరించి అడుగుతుంటే వాళ్ళు గబో లోపలికి వెళ్ళిపోయారు. టైం 8:30 ఏమో అయి ఉన్నది అప్పుడు, అంతే, అంతా లోపలికి వెళ్ళిపోయారు. సరే, మేము రిసార్ట్ బుక్ చేసుకున్నాం, అక్కడ ఫుడ్ ఉంటుంది అన్న ఆలోచనతో వెళ్తాంగా, మనం దారిలో ఏం కొనుక్కోం కదా. కానీ మార్గం అంతా కూడా అరణ్య మార్గంలో ప్రయాణం చేసినప్పుడు ఆ మార్గంలో కూడా ఎక్కడ ఒక ఇల్లు కానీ కొట్టు కానీ కనపడలేదు, తినడానికి కానీ తీసుకోవటానికి. సరే అని చెప్పేసి మేము ఆ రిసార్ట్ అని చెప్పబడినటువంటి ఆ బిల్డింగ్ ముందు నిలబడి మేము అక్కడ ఇచ్చిన ఫోన్ నెంబర్లకు అన్నిటికీ ఫోన్లు చేస్తూ ఉన్నాం. ఎవరు ఫోన్లు లిఫ్ట్ చేయట్లా. ఎవరు ఒక అతను అటు నుంచి వెళ్తుంటే అతన్ని అడిగాం, ఏందమ్మా అంటే, ఇట్లా రిసార్ట్ బుక్ చేసామంటే ఇక్కడ రిసార్ట్ కనిపించలేదు అంటే, ఆయన ఏం చేశాడంటే ఆయన ఇంటి తాళం తీసి, అంటే ఆయన ఇట్లా టూరిస్టులకి ఇస్తుంటాడంట ఆ ఇంటిని, ఆ తాళం ఇచ్చి, అయ్యా మీరు వాళ్ళకి కడతా అన్న డబ్బులు ఏదో నాకే కట్టండి, 2 బెడ్రూమ్ ఫ్లాటు, మీరు ఉన్నంతసేపు ఉండండి మీకు అని చెప్పి ఆయన తాళం తీసి మాకు చేతికి తాళం ఇచ్చేసి ఆ నైట్ స్టే చేయమని చెప్పి ఆయన అన్నాడు. అయితే ఆయనతో పాటు వచ్చిన అతను ఇంటికి వెళ్ళిపోయి మరి ఎందుకు ఉన్నాయో ఏమో విషయం లేదు, రైసు 4 ఎగ్స్ కోడిగుడ్ల పులుసు తీసుకొని వచ్చాడు. అవేం వేడిగా లేవు, అంటే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి తెచ్చినవి అయితే కాదు, తీసుకొని వచ్చాడు. మేము 4 ఉన్నాం. సరే, వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటారమ్మా? మేము ఇదంతా 8:30కి మాట్లాడుతాం, మొత్తం మొదలు పెట్టుకొని అంతా అయ్యి మేము రూమ్లోకి హౌస్ తీసుకొని లోపలికి వెళ్ళేసరికి 9 గంట పట్టింది టైము. 9:30 అయిపోయింది. ఆ ఊర్లో 8 దాటితే బయటికి రాని వాళ్ళు భోజనం ఎన్నింటికి చేస్తుంటారు? 7:30కో 8కో తినేసి పడుకొని ఉంటారుగా. ఈ 4 గుడ్లు ఎక్కడ? ఇప్పటికీ నాకు మిస్టరీ అది. ఈ 4 గుడ్లు ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన వైట్ రైస్ ఒక గిన్నెలో మన బాక్స్లో తీసుకొని వచ్చి ఇంకో బాక్స్లో 4 గుడ్లు
కోడిగుడ్డు పులుసు తీసుకొని వచ్చి ఆయన ఇచ్చాడు. ఆ రాత్రి మేము భోజనం చేశాం. అర్థమైందా? మరి అడవిని పాలించేటటువంటి ఆ యొక్క సింహపు పిల్లలు సైతము ఆకలిగా ఉంటాయేమో కానీ ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు అన్నప్పుడు. ఎందుకంటే గమనించండి, మన జేబుల్లో ఎంతైనా డబ్బు ఉండొచ్చు, అకౌంట్లో బ్యాలెన్స్లో లక్షలు ఉండొచ్చు, కోట్లు ఉండొచ్చు, కానీ సరైన సమయానికి ఆహారం దొరకకపోతే మనలో ఉన్నటువంటి సమస్తము మాట ఉంటాయా? సరే, పెద్దవాళ్ళం కాబట్టి మేమిద్దరం ఏదో అడ్జస్ట్ అయ్యాం. పిల్లల పరిస్థితి సరే, పెద్దోడు వాటిని మేనేజ్ చేయొచ్చు, చిన్నోడు ఉంటాడు, వాడు ఆకలి అన్నాడంటే ఆకలే ఉండదు, మళ్ళా వాడు నోరు కదులుతూ ఉండాలి. వాడు ఆకలి అన్నంటే ఏదో తెచ్చిపెట్టాలి అక్కడ. ఇప్పుడు అక్కడ ఏమీ దొరకలేదంటే ఆ రాత్రి నిద్ర కూడా ఉండదు మాకు. వాడు నిద్రపోడు, మమ్మల్ని నిద్రపోడు. కానీ చూడండి, వాళ్ళ ఇంట్లో 10 మంది కుటుంబం అనుకున్నాం. 10 మంది కుటుంబానికి ఎన్ని గుడ్లు పెట్టుకుంటారమ్మా? 10 పెట్టుకుంటారుగా. రేపటి కోసం ఈ రోజు అయితే కోడిగుడ్డు పులుసు చేసి పెట్టుకోరుగా. మరలా చెప్తున్నా, ఆ కోడిగుడ్డు పులుసు అయితే వేడిగా లేదు, అంటే రైస్ కూడా వేడిగా ఏం లేదు, కానీ ఎవరి కోసం సిద్ధపరిచారు అది? మనం అనుకోవచ్చు, ఒక్కొక్కసారి మనం అనుకుంటూ ఉంటాం, ఏమనుకుంటామంటే చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుడిని మనం ఏమడుగుతాంలే, చిన్న చిన్న విషయాల్లో దేవుడిని ఏమడుగుతాం, ఆయనకు తెలుసు కదా సమస్య. కానీ ఊరక మనం అనుకుందాం, ఒక ఎగ్జాంపుల్గా అనుకుందాం, 6 గంటల కన్నా వండి ఉంటారుగా ఇంట్లో తినడానికి. పొద్దున ఏదో వండుకున్నారు అనుకుందాం, సాయంత్రం తినడానికి 6 గంటలకు వండుకున్నారు అనుకుందాం. ఏమీ దొరకక ఖాళీ కడుపుతో మేము వస్తామని ఆ కుటుంబానికి ఎట్లా తెలుస్తుంది? ఆశ్చర్యం కాదా? అవ్వచ్చు కాక కొద్దిపాటి అన్నమే అవ్వచ్చు, ఆ కోడిగుడ్లు కావచ్చు. మనం వాటి వెలగా లెక్కేస్తే అది వేరు. ఒక గ్లాసు బియ్యం అనుకోను, 4 గుడ్లు ఎంత అవుతాయిలే అనుకోవడం, అది కాదు అక్కడ మెయిన్ థింగ్. నీ ఆకలి సమయానికి సిద్ధపరిచిన విధానం ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాట ఉంటుంది తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ తన దూతలు కావలి ఉండును, వారు కావలి ఉంటూ వారిని రక్షించెదరు. కావలి ఉంటూ రక్షిస్తున్నారంటే వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళకి అవసరమైన సమస్తమును సిద్ధపరుస్తుంటారు, ఏ హాని కలగకుండా కాపలా కాస్తారు. మరి గొప్ప కార్యం కదా ఇది. ఇంకొకటి, దూరంగా ఉండి వినే వాళ్ళకి ఏంటంటే, అబ్బా వీళ్ళ కావాల 4 గుడ్లు రైస్ తెచ్చి ఇచ్చారులే, మిగిలిపోయిందే పెట్టుండొచ్చు. ఎందుకు మిగిలింది? అది మిగిలిపోయిందే అయి ఉండొచ్చమ్మా. ఎందుకు మిగలాలా? ఎందుకు ఎక్కువ వేయాలి? సరే, రైస్ అంటే మిగిలింది, కర్రీ పులుసు అంటే మిగులుతుంది, గుడ్లు ఎందుకు మిగులుతాయి? అమ్మా, మన ఇళ్ళల్లో సాయంత్రం పూటకి వంట చేసుకుంటాం. సరే, పొద్దునే వంట చేసుకున్నాం అమ్మా, కోడిగుడ్డే అనుకున్నాం. ఇంట్లో ఉన్న వాళ్ళని లెక్కేసుకొని ఎన్ని చేస్తాం? పొద్దున సాయంత్రం అనుకుంటే మనిషికి 2 లెక్కేసుకొని చేసుకుంటాం. అంతకు మించి ఎక్కువ చేస్తామా? ఓ 10 గుడ్లు చేస్తారా? చేస్తామా? చేయం. కారణం, మరుసటి రోజు కోడిగుడ్డు పాడైపోతుంది. ఇక్కడ వచ్చిన బాధ అంతా కోడిగుడ్డుకో లేకపోతే రైస్కో మాకో కాదు. ఇక్కడ విషయం ఏంటంటే దేవుని గొప్ప కార్యం. మేమెవరిని వాళ్ళకి తెలుసా? వచ్చేటప్పుడు ఆయనకు ఫోన్ చేశాను నేను, ఈ భోజనం విషయం మీతో పంచుకున్నానో లేదో నాకు గుర్తులేదు, పంచుకున్నట్టుగానే గుర్తుంది. సరే, రిటర్న్లో వచ్చినప్పుడు ఆయన ఏమైనా డబ్బులు అడుగుతాడేమో, ఎందుకంటే స్టేకి డబ్బులు తీసుకున్నారు కదా, ఫుడ్కి ఆయన డబ్బులు తీసుకుంటాడేమో, మనం ఇవ్వకుండా వెళ్ళిపోతే బాగోదు, ఒకవేళ ఆయన అది ఆశించినట్లయితే అనుకొని నేనేం చేశానంటే బయలుదేరేటప్పుడు ఫోన్ చేశాను. ఫస్ట్ ఫోన్ ఎత్తను ఆయన, సరే చూద్దాంలే ఎంత దూరం, ఇక్కడ లంబసింగే కదా పోదాం. మళ్ళీ ఆయన ఫోన్ చేసి, ఊరి పేరు తాజంగి, ఆ ఊరి పేరు లంబసింగే కదా, అమ్మ ఉమేష్ బయటికి తీసుకెళ్ళమ్మా అని
ఫోన్ చేశాను. ఫస్ట్ ఎత్తలా, తర్వాత ఆయనే ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే నేను చాలా థ్యాంక్స్ అండి, ఇట్లా రాత్రి సమయానికి మీరు ఏర్పాటు చేశారు అని చెప్పి, మనీ ఏమైనా కావాలని అడిగితే, అసలు డబ్బులు వద్దండి, డబ్బుల కోసం అయితే నేను అప్పుడే అడిగేవాడిని కదా. ఇంకొక విషయం చెప్తా, నేను అసలు విషయం చెప్పను. ఆయన తాగున్నాడు, ఫుడ్ తీసుకురావడానికి ముందు, మాట్లాడటానికి ముందు తాగున్నాడు. అంటే స్మెల్ తెలుస్తుంటుంది కదా, తాగున్నాడు. తర్వాత దిగిపోయా గుర్తుపట్టలేమో నాకేం తెలియదు, కానీ ఆయన డబ్బులు అడిగేవాడిని అయితే తాగున్నప్పుడే అడుగుతారు కదా డబ్బులు. విడిగా ఉంటే ఏంటంటే అడిగితే మొహవాటం వచ్చిందిలే అనే ఫీలింగ్ అట్లా ఉండొచ్చు. డబ్బులు అడిగేవాడిని అయితే అప్పుడే అడిగేవాడిని అండి, కాదు అని చెప్పాను. మేము సరే అండి, ఆ గిన్నెలన్నీ కడిగేసి ఆ రైస్ మిగిలిపోయిన దాన్ని ఒక కవర్లో వేసుకొని బయట పడేయడానికి గిన్నెలు పొద్దున్నే రైతులు కడిగి అక్కడ పెట్టేసింది అనమాట. పలానా చోట పెట్టాము తీసుకోండి, చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి ఇంకా మేము వచ్చేసాం. అయితే ఈ కార్యము నా కోసం చేయాల్సిన పని దేవుడికి, మా నలుగురు కోసం చేయాల్సిన పని. ఏమంత గొప్పవారం మేము, ఏమంత గొప్పవారం. ఘనత వహించిన వారిని తీసుకున్నాం. ఊరక చిన్న ఎగ్జాంపుల్, ఇంకేమొద్దు, ఓకేనా. ఒక ఎమ్మెల్యేనే ఇట్లాగే దారి తప్పి వెళ్ళాడు, వాళ్ళు నిజంగానే ఫుడ్ తీసుకొచ్చాడు, ఎమ్మెల్యే తింటాడా? అనుమానం, ఎవరి విషయం పుట్టలేవు, పుట్టదా ఉండదా? ముందు అసలు వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళని లోపలికి రాణిస్తారా దాన్ని? రాని. అంటే ఘనత వహించిన వాడు కూడా ఆకలితో చావాల్సిందే, లేకపోతే ఆకలితో అలమటించాల్సిందే. కానీ దేవుని నమ్ముకున్న వారు ఆకలి, ఎందుకంటే సింహపు పిల్లలు సైతము ఆకలితో అలమటించవచ్చునేమో, ఆయన్ని ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. గమనించాలి, ఆయన్ని వెతికేవారుగా ఉండాలి, ఆయన్ని చూసేవారుగా ఉండాలి, ఆయన్ని గమనించేవారుగా ఉండాలి. ఏ విషయమైనా మొదట ఆయనకు తెలియజేసుకోవాలి. అప్పుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించే దేవుడే ఉన్నాడు. కాబట్టి ఆయన మనం ఎలా ఊహించుకోవాలనేది చివరిగా చూడమ్మా. సామెతల గ్రంథము 30వ అధ్యాయము, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనం చూడండి. దేవుని మాటలన్నీ పుటం పెట్టబడినవి, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. దేవునికి స్తోత్రం అమ్మ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటలన్నీ కూడా ఏమై ఉన్నాయి? పుటము పెట్టబడినవే. పుటము అంటే అర్థం ఏంటి? పుటం వేయటం అంటే ఏంటి అర్థం? మేలిమి తీయటం, అర్థమైందా? ఆయన మాటలన్నీ కూడా మేలిమైనవి, ఇంకా అందులో ఎటువంటి హెచ్చు తగ్గులు ఉండవు, పర్ఫెక్ట్ అనమాట. అలాగే చూడండి, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన ఎవరై ఉన్నాడు? కేడమై ఉన్నాడు. అంటే ఏంటి అర్థం? కేడమ అంటే కాపాడే అడ్డుగోడ, ఒక షీల్డ్. చూడండి, మనం ఎటు సంచరిస్తుంటామో, ఎటు వెళ్తుంటామో, ఏం చేస్తుంటామో మనకు ముందుగా తెలియదు. కానీ మనం ఎటు వెళ్తామో, ఏ సమయానికి వెళ్తామో, మనం ఏ అవసరత కలిగి ఉంటామో అవన్నీ ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసమ్మా? దేవుడికి మాత్రమే తెలుసు. కాబట్టి మనం ఆయన ఆశ్రయిస్తే ఆయన అందించే సంతోషం పారను. కాబట్టి మనము ఏదైనా మనకు సమస్య వచ్చినప్పుడు, ఏదైనా మనకు సహాయం అవసరమైనప్పుడు, ఏదైనా అవసరతలు ఉన్నప్పుడు మనం పరిగెత్తాల్సింది ఈ లోకంలో ఉన్న బలాఢ్యులో, ఈ లోకంలో ఉన్న అధికారులు, ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తిమంతుల దగ్గరకు కాదు. మొదట దేవుని యొక్క, ఆ తర్వాత ఆయన నడిపిస్తాడు అందరినీ. నీవు పరిగెత్తినంత మాత్రాన ఎవరు నీకు సహాయం చేయరు. కానీ ఆయన్ని అడిగి నువ్వు నడు,
సహాయం నీ యొక్కకు వస్తుంది. కాబట్టి మనం ఆయన మరిచేవారుగా ఉండకూడదు. ఆయన మరిచే వారందరూ కూడా ఆ సాలెపురుగు పట్టె వంటి ఆశ్రయాన్ని పొందుకోవడానికి వెళ్తుంటారు. అది వ్యర్థం. కానీ ఆయన ఆశ్రయిస్తే ఆయన కోటై ఉన్నాడు, దుర్గమై ఉన్నాడు, శైలమై ఉన్నాడు. ఏమైనా నీ ఎందుకు రాణిస్తాడమ్మా? ఏ బాధన్నా రాణిస్తాడా? అని గమనించాడు. దేవుడే నా సమస్తము అని చెప్పేసి మనము ఆయన కొరకు కనిపెట్టుకున్న వారుగా ఉండి ఆయన ఎదుగుచు ఫలించినప్పుడు, ఆయనే మనకు ఆశ్రయ దుర్గమైనప్పుడు, మనల్ని సంచరింప చేయగలిగినటువంటి శక్తివంతుడైనప్పుడు మనము ఆనంద గానాలతో మన జీవిత కాలం అంతా కూడా ఆయన నామస్మరణ చేసేవారుగా ఉంటాం. కోసిన తరువాత కూడా పచ్చగా ఉండే యుగయుగాల జీవితానికి అర్హత పొందుకున్న వారుగా మనం ఉంటాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన సహాయం దేవుని వద్ద నుండి తీర్చుకునేవారుగా మనం ఉండాలి. ఆ రీతిగా ఉండుటకై చాలిన జ్ఞానం దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.